హాయ్. ఇంతకుముందు మన వీడియోలో సింపుల్ ఈక్వేషన్స్, పాలినామియల్స్ మధ్యలో విత్ వన్ వేరియబుల్ విత్ టూ వేరియబుల్స్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. లీనియర్ ఈక్వేషన్స్ రైట్, ఇవన్నీ కూడా. ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఒకవేళ ఆ వీడియో కనుక ఎవరన్నా చూడకపోతే కనుక చూడండి. సింపుల్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ అండ్ పాలినామియల్స్ అని ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేద్దాం. 7th క్లాస్లో ఉన్నటువంటి సింపుల్ ఈక్వేషన్స్ అనేటువంటి ఎక్సర్సైజ్ చేద్దాం. ఈ ఎక్సర్సైజ్ సింపుల్ ఈక్వేషన్స్. సింపుల్ ఈక్వేషన్స్ ఉన్నటువంటి సమ్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, గెస్ ఏ నెంబర్, మల్టిప్లై ఇట్ విత్ 5, మల్టిప్లై బై 5 అండ్ యాడ్ 2 అన్నాడు అనుకోండి. గెస్ ఏ నెంబర్, లెట్ ఇట్ బి ఎక్స్, లెట్ ఇట్ బి ఎక్స్. మనకి తెలియని నెంబర్ ఏదైనా కానీ ఏ అని కానీ, బి అని కానీ, సి అని కానీ, ఎక్స్ అని కానీ, వై అని కానీ అనుకోవాలి. దీన్ని ఏమనుకున్నాం మనం? వేరియబుల్ అనుకున్నాం. వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అది జాగ్రత్తగా చూసుకోండి. రైట్, కాన్స్టెంట్ ఎనీ నెంబర్, 2, 3 ఆర్ 100, ఎనీ నెంబర్, ఫిక్స్డ్ నెంబర్ కాన్స్టెంట్. ఇక్కడ ఏమంటున్నాడు? గెస్ ఏ నెంబర్, మల్టిప్లై బై 2, multiply by 5, guess a number, multiply by 5, add 2. ఏదైనా రాసుకోవచ్చు. x into 5 plus 2, x into 5, 5x plus 2, 5x plus 2. ఇది ఒక స్టేట్మెంట్. మనం అడిగితే కనుక ఇలా రాయాలి. మల్టిప్లై the guessed number by 5 and add 2. రైట్, ఇక్కడ ఏమవుతుందో చూడండి. మనం ఎక్స్ ప్లేస్లో కనుక 1 సబ్స్టిట్యూట్ చేస్తే 5x plus 2 is equal to 5 into 1 plus 2. That is equal to 5 plus 2. That is equal to 7. అలా కాకుండా ఇఫ్ యూ గెస్ ఎక్స్ ఎస్ 2, లెట్ ద ఎక్స్ బి 2, ఎక్స్ ప్లేస్లో 2 ఉందనుకోండి. అప్పుడేమవుతుంది? 5x plus 2 is equal to 5 into 2 plus 2. That is equal to 5 2s are 10 plus 2. 10 plus 2 is equal to 12. ఇక్కడ గమనించారా? ఇక్కడేమో 7 వచ్చింది, ఇదే 5x plus 2కి ఇక్కడ 12 వచ్చింది. వై లైక్ దిస్? బికాస్ ఎక్స్ వాల్యూ వ్యారీ అయ్యింది. ఎక్స్ ఒక వేరియబుల్గా తీసుకున్నాం కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 1 తీసుకున్నాం, ఇక్కడ 2 తీసుకున్నాం. సో ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే మారిందో దాని సమ్ వాల్యూ కూడా, రిజల్ట్ కూడా మారిపోయింది. ఓకే, ఇంకొకటి. నెక్స్ట్, గెస్ ఏ నెంబర్, మల్టిప్లై బై 10 అండ్ సబ్ట్రాక్ట్ 5. గెస్ ఏ నెంబర్, లెట్ ద నెంబర్ బి ఎక్స్. ఇలా రాసుకోవాలి. లెట్ ద నెంబర్ బి ఎక్స్. సో multiply by 10, x into 10, subtract 5, subtract 5. అప్పుడు ఏమొస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 10 into x, 10x minus 5. స్టేట్మెంట్ రాయమంటే ఇంతవరకు సరిపోతుంది. వాడు ఇచ్చినటువంటి లాంగ్వేజ్ అంటే వెర్బల్ లాంగ్వేజ్లో దాన్ని మ్యాథమెటికల్గా రాయమంటే కనుక
10x మైనస్ 5 అని రాస్తే సరిపోతుంది. ఈ ఎక్స్ ప్లస్లో మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఏది సాటిస్ఫై అవుతుంది అంటే అది వేరే విషయం. బట్ ఇక్కడ వాల్యూ మారుతుందా మారదా దీనికి అనుకుంటే కనుక మనం ఎక్స్ ప్లేస్లో వాల్యూ మార్చినప్పుడల్లా ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ మారిపోతుంది. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ మారిపోతుంది. దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ సింగిల్ వేరియబుల్. ఇక్కడ చూడండి 10x మైనస్ 5 అంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి 10x, రెండోది మైనస్ 5. ఇక్కడ 2 టర్మ్స్ అన్నమాట. ఇవి టర్మ్స్ 2 ఉన్నాయి, కానీ ఇది కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్తో పాటుగా వేరియబుల్ ఉంది, రైట్? సో ఇది మళ్ళీ 2 టర్మ్స్గా తీసుకోకూడదు. ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటేనే దాన్ని డివైడ్ చేసి టర్మ్స్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి ఉన్న ప్లస్ 3c అని ఉందనుకోండి, ఇది ఇంకొక టర్మ్, 3 టర్మ్స్ అప్పుడు. కానీ ఇక్కడ 2 వేరియబుల్స్ ఎక్స్ సి 2 వేరియబుల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చేసేది 7th క్లాస్ లెవెల్లో 1 వేరియబుల్తోనే చేస్తున్నాం, రైట్? ఇక్కడ 10x మైనస్ 5 అనేది లీనియర్ ఈక్వేషన్ ఇన్ సింగిల్ వేరియబుల్. అవును కదా? ఎక్స్, వై, జెడ్, ఏబిసి ఇవన్నీ కూడా వేరియబుల్స్, నాట్ కాన్స్టెంట్స్. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఏది సాటిస్ఫై చేస్తుంది? ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు, మీరు టెక్స్ట్ బుక్ అంటే కూడా చూసుకోవచ్చు, సేమ్ ప్రాబ్లం ఉంది దాంట్లో. ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సాటిస్ఫై అవ్వాలంటే ఏది సాటిస్ఫై చేస్తుంది? ఎక్స్ ప్లస్లో 0 చూద్దాం. 0 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 0 ఏంటిది? RHS. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS, దిస్ ఇస్ రైట్ హ్యాండ్ సైడ్ RHS అనుకుంటే ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది, విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు RHS. RHS కాదు అంటే 0 అనేది సాటిస్ఫై చేయట్లేదు. సో పోనీ 3 తీసుకుందాం. 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది, విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. మూడోది ఏమి ఇచ్చాడు? -3 ఇచ్చాడు. ఎక్స్ ప్లస్లో -3. సో దీన్ని వర్కింగ్లో రాసుకోవాలంటే ఇలా రాసుకోండి. లెట్ ద వాల్యూ ఆఫ్ x be -3. Let the value of x be -3. So LHS is equal to x plus 3, that is equal to -3 plus 3. ఈ -3 ఎందుకు రాసుకున్నాం? x వాల్యూ -3 అనుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ మూడో సమ్లో మీ పేజ్ ఓపెన్ చేసి చూడండి. మూడో సమ్లో ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు -3 అని ఇచ్చాడు. సో x ప్లస్లో -3 సబ్స్టిట్యూట్ చేసాం. -3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. 3 - 3 దీని రాసుకోవచ్చా? 3 - 3 అని, ఒకటి +3 ఒకటి -3. ఇక్కడ చూడండి +3 ఉంది -3 ఉంది. +3 -3 ఈ రెండు డిఫరెన్స్ 0. డిఫరెన్స్ ఎందుకు తీసుకున్నాం? ఇది సబ్ట్రాక్షన్ కాబట్టి, రైట్? విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. which is equal to RHS. So this expression or this equation satisfies if x is equal to -3. ఎస్ ఆర్ నో అడుగుతున్నాడు. ఫస్ట్ దానికి x plus 3 is equal to 0, వేర్ x is equal to 3 అంటే నో అని పెట్టాలి.
సెకండ్ దానికి ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ ఎక్స్ వాల్యూ ఈజ్ 0 అంటున్నాడు. దానికి కూడా నో అనుకున్నాం, మనం దాంట్లో చెప్పాం నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పి రెండు కేసుల్లో. ఈ థర్డ్ కేసులోనే సాటిస్ఫైడ్ కాబట్టి దీనికి ఆన్సర్ మనం ఏం పెడతాం, టేబుల్లో ఎస్ అని రాస్తాం, ఎస్ అని రాస్తాం. ఓకే, అలాగే ఇంకొకటి ఇచ్చాడు ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ రెండు ఒకదానికి సంబంధించినవే, అది చూద్దాం. ఎక్సర్సైజ్ 4.1లో 63 పేజ్లో ఉంది చూడండి. ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ఈ వాల్యూ సాటిస్ఫై అవుతుందా లేదా, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పన్నాడు. ఇప్పుడు చూడండి, 7x ప్లస్లో ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 7 ఏమైంది, 0 వచ్చింది. అక్కడ ఏమంటున్నాడు వాడు, 1 రావాలంటున్నాడు. సో ఎక్స్ ప్లస్లో 7 రాస్తే సాటిస్ఫై అవుతుందా, నో. దీనికి ఆన్సర్ ఏంటి, నో. రైట్, అర్థమవుతుందా లేదా. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ వాల్యూ 8 అని ఇచ్చాడు. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 8 తీసుకుందాం. 8 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి టేబుల్కి సంబంధించినంత వరకు వర్కింగ్ ఏం అవసరం లేదు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. రైట్, సో 8 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1 కదా, వాడు ఇచ్చింది కూడా 1 కదా. సో దీనికి ఆన్సర్ ఏమని రాయాలి, ఎస్. దీనికి ఆన్సర్ వచ్చి ఎస్, అవును కదా. నెక్స్ట్ 5x ఈజ్ ఈక్వల్ టు 25. 5x ఈజ్ ఈక్వల్ టు 25. అప్పుడే వస్తుంది, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, 5x ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఎక్స్ అంటే ఎంత, 0. మాస్టర్ ఇక్కడ ఏంటి బ్రాకెట్ లేదు, ఇక్కడ బ్రాకెట్ వేసారు అనుకోవచ్చు మీరు. ఈ బ్రాకెట్ ఎప్పుడు వేస్తామంటే ఇంటూ ప్లేస్లో రాస్తాం అనమాట. ఇంటూ రాయాలనుకున్నప్పుడు లేదంటే ఇలా అయినా రాయొచ్చు, 5 ఇంటూ 0 అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. ఎప్పుడైతే మల్టిప్లికేషన్ వస్తుందో అప్పుడు ఇలా కూడా రాసుకోవచ్చు. 5 ఇంటూ 0 ఈజ్ కూడా ఎంత, 0. సో 5x ఈజ్ ఈక్వల్ టు 25 వేర్ x ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు, x వాల్యూ 0 అన్నప్పుడు ఇది సాటిస్ఫై అయిందా, 25 వచ్చిందా, రాలేదు. సో ఆన్సర్ ఏం రాయాలి అక్కడ, నో. ఇఫ్ అదే ఎక్స్ప్రెషన్కి ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. నెక్స్ట్ది ఇప్పుడు ఏమొస్తుందో చూడండి, 5x ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. RHS వచ్చింది, RHS ఏంటి 25. సో దీనికి ఆన్సర్ వచ్చి ఎస్, దీనికి ఆన్సరు ఎస్. ఇలా మిగిలినవి కూడా ఉన్నాయి, అవి మీరు హోంవర్క్లో చేసుకోండి. మీకు కనుక రాకపోతే ఒకవేళ దానికి కూడా ఆన్సర్ కావాలి, ఎలా చేయాలి కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి, తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను దానికి ఎలా చేయాలి ఏంటి అనేది. రైట్, అర్థం కాకుండా మీకున్న టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్ చూసేసి ఆన్సర్ రాయొద్దు. అర్థం కాకపోతే అడగండి, నేర్చుకోండి, అప్పుడే మీ మైండ్ డెవలప్ అవుతుంది. అప్పుడే మీరు మ్యాథ్స్ ఒకటే కాదు మిగతా సబ్జెక్టులు కూడా బాగా చేయగలుగుతారు, చదవగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్, చెక్ వెదర్ ద వాల్యూ గివెన్ ఇన్ ద బ్రాకెట్ ఈజ్ ఏ సొల్యూషన్ టు ది గివెన్ ఆర్ నాట్. సొల్యూషనా కాదా అనేది అడుగుతున్నాడు సెకండ్ క్వశ్చన్లో, ఎక్సర్సైజ్ 4.1లో. రైట్, ఏమన్నాడు, n+5 ఈజ్ ఈక్వల్ టు 19. n+5 ఈజ్ ఈక్వల్ టు 19 వేర్ n ఈజ్ ఈక్వల్ టు 1, వేర్ n ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది సొల్యూషన్ అంటున్నాడు, n వాల్యూ 1 అంటున్నాడు.
ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 19 వస్తుందా లేదా చూడాలి. మనం LHS తీసుకుని RHS వస్తుందా లేదా చూడాలి. LHS ఏంటి? LHS ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 5. దట్ ఈజ్ ఈక్వల్ టు n అంటే ఏం రాసుకోవాలి మనం? 1 అన్నాడు కాబట్టి 1 రాసుకోవాలి. ఈ ప్రాబ్లంలో n వాల్యూ 1, రైట్? 1 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 6, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 19. 19 అనేది ఏంటిది? RHS, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. సో ఈక్వల్ కాలేదు కాబట్టి n వాల్యూ 1 అవుతుందా? కాదు. సో solution, given solution is wrong. Given solution is wrong, right? Next B, 7n plus 5 is equal to 19, where n is equal to minus 2 అంటారు. 7n plus 5 is equal to 19, where n is equal to minus 2. చూడండి ఇక్కడ LHS is equal to 7n plus 5, that is equal to 7n అంటే ఎంత అనుకున్నాం? minus 2. ఈ సమ్లో n వాల్యూ minus 2 plus 5, that is equal to plus into minus minus 7 into 2 14 plus 5. ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో కూడా ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. 7 ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎందుకు అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎందుకు అవుతుంది, అవన్నీ మనం మాట్లాడుకున్నాం. 7 2s are 14 కాబట్టి మైనస్ 14 ప్లస్ 5 యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ప్లస్ 5 యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు ఒకటి మైనస్ సింబల్ ఒకటి ప్లస్ సింబల్ ఉంటే ఏం చేయాలి? పెద్ద దాంట్లో వచ్చి చిన్నదాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఫ్రమ్ బిగ్గర్ నెంబర్. యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ స్మాల్ నెంబర్ ఫ్రమ్ బిగ్గర్ నెంబర్. ఓకే, సో 14 నుంచి 5 పోతే 9. దేనికైతే బిగ్గర్ నెంబర్కి ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ రాయాలి, రైట్? minus 9, which is not equal to RHS. RHS అంతా ప్లస్ 19. ఇక్కడ మైనస్ 19 వచ్చినా సరే రాంగే. ప్లస్ 19 అంటే ప్లస్ 19 రావాలి, సింపుల్ కూడా మారకూడదు. ఎందుకని? ప్లస్ 19 ఎక్కడ ఉంటుంది, మైనస్ 19 ఎక్కడ ఉంటుంది? ఇది నెంబర్ లైన్ అనుకుంటే ప్లస్ 19 ఇక్కడెక్కడ ఉంటుంది, 0కి. 1 2 3 4 5 6 18 తర్వాత 19 వస్తుంది. ఇక్కడ ఇలా రాసుకునేది ఎక్కడో మైనస్ 19 ఉంటుంది. సో ఈ పొజిషన్కి ఈ పొజిషన్కి చాలా తేడా ఉంది. కాబట్టి సింబలే కదా అనుకుంటే రెండు ఈక్వల్ కాదు. దీని వాల్యూ చాలా తక్కువ దీంతో కంపేర్ చేస్తే, రైట్? సో ఇది మైనస్ 9. మైనస్ 9 ఎక్కడ ఉంటుంది? ఎక్కడో మైనస్ 19కి 0కి మధ్యలో ఎక్కడో ఉంటుంది. మైనస్ 19 కంటే మైనస్ 9 పెద్దది. ఎందుకు అనేది మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియో చూడండి. లేదా ఇంకొకసారి చెప్తున్నాను, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే నెంబర్ లైన్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అదే రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చే కొద్దీ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో మనం ఆన్సర్ రాంగ్ అని చెప్పి రాయాలి. ద సొల్యూషన్, ద గివెన్ సొల్యూషన్ ఈస్ రాంగ్. సో ద గివెన్ సొల్యూషన్ ఈస్ రాంగ్, రైట్? అలాగే సి ఒకటి చెప్పి ఎక్సైజ్ ఆపేస్తాను. దీంట్లో సిలో 75 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 19. 75 7x, sorry, 7x plus 5. 7x plus 5 is equal to 19, where x is equal to 2.
రైట్. మీరు ఏ లెటర్ తీసుకోవచ్చు, ఎంఐని తీసుకోవచ్చు, ఏఐని తీసుకోవచ్చు, బిఐని తీసుకోవచ్చు. మీకు అండర్స్టాండింగ్ కోసం చెబుతున్నాను. 7 వాడే ఎగ్జామ్లో కనుక వాడు ఏదైతే సమ్ ఇచ్చాడో ఆ సమ్లో ఎన్ ఉంటే ఎన్ఏ రాయాలి, ఎక్స్ ఉంటే ఎక్సే రాయాలి. రైట్. 7x + 5 ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. 7 × 2 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 14 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 19 దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. That is equal to RHS. So therefore the given solution is correct or right. So the given solution is correct. మనం ఇక్కడ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏమి రాయట్లేదు, గ్రామర్ ఏం చూడకండి. మీ మనోగతం, మీరు చేసిన దానికి ఆన్సర్ కరెక్టా కాదా అనేది చూడాలి. మీకు కనిపించడం కోసం అన్ని క్యాప్స్ రాశాను. రైట్. గ్రామర్ ఏం చూడమాకండి. ఓకే. రైట్. ద థర్డ్ ప్రాబ్లం, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఒక ప్రయత్నం చేయటం, ఒక ట్రై చేయటం, అది అవునో కాదో చూడడం, కాకపోతే అయ్యేంత వరకు ఇంకో ప్రయత్నం చేయటం, దాన్నే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. అంటే మనం ఒక సమ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. చూద్దాం. 5p + 2 ఈజ్ ఈక్వల్ టు 17. 5p + 2 ఈజ్ ఈక్వల్ టు 17. ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? సాల్వ్ చేయమన్నాడు. సాల్వ్ చేయడం అంటే ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి వేరియబుల్ యొక్క వాల్యూని కనుక్కోవడం. ఫస్ట్ తెలుసుకోండి. సాల్వ్ చేయాలి అంటే ఏంటి? ఇచ్చిన ఈక్వేషన్లో ఏదైతే వేరియబుల్ ఉందో, కాన్స్టెంట్ 5 కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్, 17 కాన్స్టెంట్, ఏది వేరియబుల్ ఉంది? p అనేది వేరియబుల్ ఉంది. రైట్. సో ఈ వేరియబుల్ యొక్క వాల్యూ కనుక్కోవడం అనేది సాల్వ్ చేయడం కింద వస్తుందన్నమాట. సో ఇప్పుడు 5p + 2 if p is equal to 1, if p is equal to 1, 5 into 1 plus 2, that is equal to 5 plus 2, that is equal to 7. ఎంత ఉంది? 17. సో నాట్ ఈక్వల్ టు RHS. RHS రాలా. సో ఇది కాదు సొల్యూషన్. ఇంకేమైండొచ్చు? ఇఫ్ p is equal to 2, p is equal to 2, 5p plus 2 is equal to 5 into 2 plus 2, that is equal to 5 2s are 10, 10 plus 2, that is equal to 12. ఇక్కడ ఎంత ఉంది? 17 ఉంది. సో నాట్ ఈక్వల్ టు RHS. ఇది కాదు. మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, మనకి RHS వచ్చేంత వరకు చేయాలి, అప్పుడే దాని సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ రాస్తాము చూడండి. ఇఫ్ p is equal to 3, 5p plus 2 is equal to 5 into 3 plus 2 is equal to 5 3s are 15 plus 2. ఈ టేబుల్స్ రాకపోతే కనుక బై హెడ్ చేయండి, మీకు మ్యాథ్స్ బాగా వస్తాయి. లాజిక్ కూడా తెలుసుకోండి. లాస్ట్ వీడియోలో లాజిక్ కూడా చెప్పాను. డెఫినెట్గా మీకు ఈజీగా వచ్చేస్తుంది. 15 plus 2 అంతేంది 17. ఏమొచ్చింది ఇక్కడ? RHS వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్, RHS రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో ఆ వాల్యూ వచ్చింది. అంటే ఏమైనట్టు ఇక్కడ 5p plus 2 is equal to 17 అనే ఈక్వేషన్ని ఏది సాటిస్ఫై చేస్తుంది? p
ఈజ్ ఈక్వల్ టు 3 అనేది సాటిస్ఫై చేస్తుంది. సో p వాల్యూ ఈజ్ 3. therefore p వాల్యూ ఈజ్ 3. ఓకేనా? అలాగే 3m మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4 అని ఉంది. 3m మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4. దానికి ఎలా చేయొచ్చు చూద్దాం. యాక్చువల్లీ ఇది మిమ్మల్ని చేయమని చెప్దాం అనుకున్నాను, బట్ ఒకసారి ట్రై చేద్దాం మనం. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 4 అని తీసుకుందాం, రైట్? 3m minus 14 is equal to 3 into 4 minus 14 is equal to 3 4s are 12 minus 14, that is equal to 14. సో ఎక్కువ అది ఇక్కడ ఉన్న రెండు అంకెల్లో 14 అనేది ఎక్కువ, దానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్, రెండు డిఫరెన్స్ 2 మైనస్ 2, కానీ మనకి ఎంత రావాలి? 4 రావాలి. సో నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనేది రాదు. సో ఇప్పుడు 6 తీసుకుందాం. ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 6, మీరు ఎంతైనా తీసుకోవచ్చు, నేను దగ్గరగా ఉండే నెంబర్ తీసుకుంటున్నాను. 3 స్టెప్స్లో ప్రూవ్ చేద్దామని చెప్పి. m ఈజ్ ఈక్వల్ టు 6, మీరు 1 దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. 1 2 3 4 ఇది స్టార్ట్ చేయొచ్చు, మీ ఇష్టం. సో ఇప్పుడు ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 3, 3m minus 14 is equal to 3 into 6, right? 3 into 6 minus 14, that is equal to 3 6 are 18 minus 14, that is equal to 4, which is equal to RHS. మనం 4 తర్వాత 5 కూడా చేయొచ్చు. ఒకవేళ ఈ 4 కంటే కూడా ఇది పెరిగిపోయింది అనుకోండి వాల్యూ, అప్పుడు 5తో కూడా చూసి మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఏదో ఒక వాల్యూ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేయాలి. ఈ మధ్యలో ఒక స్టెప్ m ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఏంటనేది కూడా మనం చేసి చూపించవచ్చు. సో ఇప్పుడు ఏమైంది? m ఈజ్ ఈక్వల్ టు 6 అయితేనే ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి, సో m ఈజ్ ఈక్వల్, ఇక్కడ m కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 4, m is equal to 6, m is equal to 6 వచ్చింది కాబట్టి m is equal to 6 అని రాయాలి. సో అలాగే రైటింగ్లో రాయాలంటే దిస్ ఈక్వేషన్ satisfies if m is equal to 6, if m is equal to 6, రైట్? సో ఇప్పుడు మనకి రైటింగ్లో ఇచ్చాడు, ఎక్స్ప్రెషన్లో మనల్ని రాయమంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ 4th వన్, ఎక్సర్సైజ్లో 4th వన్లో రైటింగ్లో ఇచ్చాడు, మనల్ని ఎక్స్ప్రెషన్ రూపంలో రాయమంటున్నాడు. చూద్దాం ఎలా రాయాలి. సో వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నారా? మీ మార్క్స్ ఇంప్రూవ్ అయినాయా లేదా? నా వీడియోస్ చూసిన తర్వాత మీ మార్క్స్ ఇంప్రూవ్ అయినాయా లేదో కామెంట్ సెక్షన్లో పెట్టండి, రైట్? స్కూల్లో ఎగ్జామ్ అవ్వకపోతే మీ మమ్మీని ఫాదర్ని ఉన్న సిలబస్లోంచి ఎగ్జామ్ పెట్టమనండి. మీకు అన్నీ వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే ఇంకోసారి ఆ వీడియోస్ వినండి. రైట్ ద ఈక్వేషన్ ఫర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ది సమ్ ఆఫ్ నంబర్ ఎక్స్ అండ్ 4 ఈజ్ 9. ఏమంటున్నాడు? 2 నెంబర్స్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఎక్స్ అండ్ 4. 3 కనిపిస్తాయి మనకి ఇక్కడ మొత్తం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో. ఏమన్నా చూడండి, ది సమ్ ఆఫ్ నంబర్ ఎక్స్ అండ్ 4 ఈజ్ 9. ఎక్స్ 4 9 3 గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ది సమ్ ఆఫ్ నంబర్స్ ఎక్స్ అండ్ 4, ఎక్స్ అండ్ 4 యొక్క సమ్ అంటున్నాడు. సమ్ అంటే ఏంటి సింబల్? ప్లస్.
సమ్ అంటే SUM, సమ్ అంటే సింబల్ ప్లస్, సబ్ట్రాక్ట్ అంటే మైనస్, మల్టిప్లై అంటే ఇంటూ, డివైడ్ బై అంటే డివైడ్ బై. ఓకే, సో ఈ సింబల్స్ ఉపయోగించి మనం ఇప్పుడు అలాగే ఈక్వల్, ఈక్వల్ అంటే ఇలా, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఇలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇలా. ఈ సింబల్స్తో మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి రైటింగ్లో ఇచ్చినటువంటి సమ్మని మనం సింబల్స్తో ఎక్స్ప్రెషన్ రూపంలో చూపించాలి. ఓకే, ది సమ్ ఆఫ్ x and 4, x plus 4 is equal to 9. This is the answer. అదే ఆన్సర్. మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. మీరు వాడాల్సిన సింబల్స్ వాడారా లేదనేది ఇక్కడ మ్యాటర్. x plus 4 is equal to 9. ఇంకొకటి చూద్దాం. 2 subtracted from y is 8. 2 subtracted from y is 8. ఇక్కడ 3 ఇచ్చాడు. 2y 8 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. వీటితో ఏం చేయమన్నాడు? సబ్ట్రాక్ట్ 2 ఫ్రమ్ y అంటే y మైనస్ 2. సబ్ట్రాక్ట్ y మైనస్ ఫ్రమ్ 2 అంటే 2 మైనస్ y వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? సబ్ట్రాక్ట్ 2 ఫ్రమ్ y. ఇక్కడ ఈజీగా చేయొచ్చు. x ప్లస్ 4 అన్నా 4 ప్లస్ x అన్నా ఒకటే. బట్ ఇక్కడ మాత్రం అలా కాదు. దేని నుంచి దేన్ని తీయమంటున్నాడో మనం సరిగ్గా చదవాలి. సబ్ట్రాక్ట్ 2 ఫ్రమ్ y, y నుండి 2 తీయమంటున్నాడు. అప్పుడు ఏమొస్తుందంట? 8 వస్తుంది అంటున్నాడు. ఈజ్ 8 అండ్ ఈజ్ అండ్ ఈజ్ ఈక్వల్ టు 8 అండి. ఓకేనా? నెక్స్ట్ 10 times a is 70. 10 times a is 70. 10 times and times అంటే 10 into a అని 10 రెట్లు. ఓకే, 10 times is equal to 70. అంటే దీన్ని మళ్ళీ ఏం రాయొచ్చు? 10a is equal to 70. రైట్, ఇది మీ ఆన్సర్. దీన్ని సాల్వ్ చేయమన్నాడు అనుకోండి, ఇంతకుముందు చేసామా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో, అలా చేయాలి. లేదు డైరెక్ట్గా కూడా మీరు చెప్పగలరు. మీకు తెలుసు ఆన్సర్. ఏ నెంబర్కి 4 యాడ్ చేస్తే 9 వస్తుంది? తెలీదా? తెలుసా తెలీదా? ఎస్, 5కి 4 యాడ్ చేస్తే 9 వస్తుంది తెలుసు మనకి, కానీ వాడు అడగలేదు. అంటే సాల్వ్ అని రెండో స్టెప్లో మళ్ళీ సాల్వ్ చేయమంటే మనం చేయాలి. ఇక్కడ ఓన్లీ ఎక్స్ప్రెషన్ రాయమన్నాడు. ఇక్కడేమైంది? ఏ నెంబర్లోంచి 2 తీస్తే 8 వస్తుంది తెలుసు మనకి 10 అని, కానీ వాడు అడగలేదు. ఇక్కడ అంతే, ఏ నెంబర్కి 10తో మల్టిప్లై చేస్తే 70 వస్తుంది. 7 into 10 వేస్తే, ఆ 10 into 7 వేస్తే 70 వస్తుంది. మరి బాగా వచ్చిన ఎక్క మీద, అవునా కదా? సో దానికి ఆన్సర్ కూడా తెలుసు, కానీ వాడు అడగల. వాడు అడిగిందా ఏంటి? ఎక్స్ప్రెషన్ రాయమన్నాడు. వాడు ఇచ్చిన మాటల్లో మనం అర్థం చేసుకుని ఎక్స్ప్రెషన్ రాయమన్నాడు. ద నంబర్ b divided by 5 gives 6. ద నంబర్ b, ఇది 4th one. The number b divided by 5, b 5 6 gives 6 అన్నాడు. అంటే b by 5 is equal to 6. అదే ఆన్సర్. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మనం ఎందుకు చేయాలి? మనకి సమ్ అంటే ఏంటో తెలుసా తెలీదా? సబ్ట్రాక్షన్కి, డివిజన్కి, మల్టిప్లికేషన్కి, సమ్కి డిఫరెన్స్ తెలుసా లేదనే దానికోసం మనం రాసుకోవాలి. రైట్, ఇది కనుక మనం ప్రాక్టీస్ చేసి ఇది కరెక్ట్గా రాయగలిగాం అనుకోండి, అప్పుడు వాల్యూ ఎలా కనుక్కోవాలి నెక్స్ట్ క్లాస్లో
మనం నేర్చుకోవచ్చు. ఇది రైట్ వే రాలేదనుకోండి, బి డివైడ్ బై 5 అన్నప్పుడు బి ఇంటూ 5 అని రాశారనుకోండి ఈజ్ ఈక్వల్ 6 అంటే ఆన్సరే మారిపోతుంది. ఆన్సరే మారిపోతుంది. బి వాల్యూ బదులు ఇక్కడ 1.2 వస్తుంది, ఇక్కడ 30 వస్తుంది. ఇక్కడ 30, ఇక్కడ 1.2 అంటే ఆన్సర్ మారిపోయినట్ట. సో మనం ఎక్స్ప్రెషన్ రాయటం రావాలి. ఇది చిన్న విషయం, బట్ మనకు అర్థం చేసుకునే దాన్ని రాయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్, 3/4 ఆఫ్ టీ ఈజ్ 15. 3/4 ఆఫ్ టీ ఈజ్ 15. 3 అడిగాడు ఇక్కడ, 3 ఇచ్చాడు, రైట్? దీన్ని ఏం రాయాలి? 3/4 అంటే 3/4 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 15. 3/4 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 15 ఇలా రాసుకోవచ్చు. 3/4 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 15. ఇలా ఎందుకు రాసాను 3 సార్లు అంటే ఈ మూడిట్లో ఏదైనా ఒకటే. ఆఫ్ అన్నప్పుడు మల్టిప్లై చేసిన, ఆఫ్ అన్నప్పుడు ఇట్లా బ్రాకెట్ పెట్టినా, లేదా బ్రాకెట్ పెట్టినప్పుడు ఇలా ఇంటూ చేసిన, ఏదైనా కానీ ఒకటే. ఫైనల్గా దీన్ని ఏమైనా రాసుకుంటాం? 3/4 టీ ఈజ్ ఈక్వల్ టు 15. ఈ టీ అనేది 3కి ఎదురుగా కానీ, లేదంటే ఇక్కడ డివైడ్ బై ఒక గీత ఉంది కదా, గీతకి ఎదురుగా కానీ రావాలి. కిందకి రాకూడదు. కింద వస్తే డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. ఇక టీ అనేది న్యూమరేటర్లో, ఎందుకంటే టీ అనేదాన్ని T/1 అని రాసుకోవచ్చు. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. అంతేగాని టీ అనేదాన్ని 1/t అని రాయలేము. టీ అనేదాన్ని 1/t అని రాయకూడదు. టీ అనేదాన్ని T/1 అని రాసుకోవచ్చు. సరే, ఇక్కడ న్యూమరేటర్ ఉంది కాబట్టి న్యూమరేటర్తోనే మల్టిప్లై చేయాలి. ఓకే, రైట్. ఈ క్లాస్కి వచ్చేసరికి మీకు ఇవన్నీ అర్థమై ఉంటాయి, బట్ ఎవరికైనా అర్థం కాకపోతే కనుక అర్థం చేసుకుంటారు. అక్కడ అర్థం కాలేదని ఆగిపోరు, ముందుకు వెళ్తారు అని చెప్పి నేను మళ్ళీ వివరంగా చెబుతున్నాను అనమాట. 7 times m plus 7 gives you 77. ఇది చూడండి, కొంచెం లెంతీగా ఉంది. 7 times m plus 7 gives you 77. ఇది ఊరికే మీకు అర్థం అవడం కోసం, ఏమేమి ఉన్నాయి దాంట్లో పారామీటర్స్ అనేది అర్థం అవడం కోసం మీకు రాస్తున్నా. ఓకే, ప్రాబ్లం అంతా రాయకుండా మీరు ప్రాబ్లం రాసుకుని కింద సొల్యూషన్ రాసుకోండి. రైట్. 7 times m అంటే 7 into m plus 7 is equal to 77. దీన్ని ఏం రాయొచ్చు మళ్ళీ? 7m plus 7 is equal to 77. ఇది వాడు అడిగింది. m వాల్యూ ఎంత అని అడగల, అడిగితే అప్పుడు చూద్దాం. ఓకే, సో 11th దానికి లాస్ట్ 9th దానికి వెళ్తున్నాను నేను. మిగతా మధ్యలో మీరు చేయండి. ఇఫ్ యూ యాడ్ 3 to 1/3 of z, 3 to 1/3 of z ఏమొస్తుందంట? యూ గెట్ 30 అట. అంటే ఇఫ్ యూ యాడ్ 1/3 of z, 1/3 of z అంటే z/3. జడ్లో 3వ వంతు 1/3. జడ్ని 3 భాగాలు చేస్తే ఒక భాగం అన్నమాట. z/3. ఇఫ్ యూ యాడ్ 3 to z/3 ఇట్ గివ్స్ యూ 30. రైట్? లేదంటే దీనికంటే ముందు మనం ఇంకో స్టెప్ రాసుకోవచ్చు. 3 plus 1/3 into z is equal to 30. 3 plus 1 into z by 3
ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, 1/3 అంటే Z/3 అని రాసుకోకుండా ఇలా కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో రైట్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ స్టేట్మెంట్ అని చెప్పి కూడా అన్నాడు. P+4 ఈజ్ ఈక్వల్ టు 15 అన్నాడు. P+4 ఈజ్ ఈక్వల్ టు 15. ఫిఫ్త్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో 5th క్వశ్చన్ చూడండి. దీన్ని స్టేట్మెంట్ రూపంలో రాయాలి. వాడు ఈక్వేషన్ రూపంలో ఇచ్చాడు, ఇప్పుడు మనం రివర్స్లో రాయాలి. ఇందాక మనం స్టేట్మెంట్ రూపంలో వస్తే మనం ఏం చేస్తాం, ఈక్వేషన్ రూపంలో రాస్తాం. ఇప్పుడు ఈక్వేషన్ రూపంలో ఇచ్చాడు, దాన్ని స్టేట్మెంట్ రూపంలో రాయాలి. P+4 ఈజ్ ఈక్వల్ టు 15. ఏం రాయాలి దీన్ని, ఏం చెప్పన్నాడు, సమ్ ఆఫ్ P and 4 gives 15. Sum of P and 4 gives 15. Or దీని బదులు sum of P and 4 is అని కూడా రాయొచ్చు, లేదా is equal to అని కూడా రాయొచ్చు. రైట్, సమ్ ఆఫ్ P and 4 ఈజ్ 15. చాలా సింపుల్గా రాయొచ్చు. రైట్, అలాగే M-7 ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. M-7 ఈజ్ ఈక్వల్ టు 3. సబ్ట్రాక్ట్ ఏం చేస్తుంది, ఇక్కడ 7 సబ్ట్రాక్ట్ చేస్తుంది. సబ్ట్రాక్ట్ 7 ఫ్రమ్ M gives you ఏమొస్తుంది 3, gives 3, లేదా gives బదులు మళ్ళీ రాయొచ్చు మనం is 3 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 అని కూడా రాయొచ్చు. ఈక్వల్ టు అని సింబల్ వాడకూడదు, సింబల్ వాడకుండా వర్డ్స్ వాడాలి, ఈక్వల్ టు అని. ఓకే, అలాగే 7th చూద్దాం. 7th ఏంటి, 4P - 2. 4P - 2. ఫస్ట్ లాస్ట్ దాకా మధ్యలో ఏం చేయాలి, మధ్యలో మీరు చేయాలి. 4P - 2 ఈజ్ ఈక్వల్ టు 18. దీన్ని ఏం రాయాలి, సబ్ట్రాక్ట్ 2 from 4 times of P gives you 18. Subtract 2. Subtraction ఎక్కడ ఉన్నా సరే ముందు ఆ పదం రాయాలి మనం, తర్వాత దాని ముందు పదం గురించి రాయాలి, ఫస్ట్ టర్మ్ గురించి. Subtract 2 from 4P. 4P అంటే ఏంటి, 4 times of P. 4 times of P gives you 18 or is 18. ఓకేనా? సో ఇది 7th క్లాస్ అని చెప్పి 7th క్లాస్ వాళ్ళే ఫాలో అవ్వక్కర్లేదు, 8th, 9th, 10th కూడా ఫాలో అయితే నెక్స్ట్ వీడియోలో వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.